మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. నేటి సువార్తలో పరిసయ్యులు యేసు ప్రభుని అంతమొందించాలని కుట్ర చేస్తున్నారు. ఒక విశ్రాంతి దినం రోజున ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించారు. ఆ ప్రార్థనా మందిరంలో ఉన్న ఓచ చేయగల వారిని చూసి జాలిపడి అతనికి స్వస్థతను దయచేసి ఉన్నారు. అది చూసిన పరిసయ్యులు ప్రభుని చంపాలని కుట్ర చేశారు. ప్రియా సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినం రోజున ప్రభు మంచి చేశాడు, కానీ అక్కడున్న పరిసయ్యులు దానిని నేరముగా పరిగణించారు. విశ్రాంతి దినం రోజున నేరం చేయాలని ఆలోచించటము అది మహాపాపము అని వారు గుర్తించలేకపోతున్నారు. యేసు ప్రభు మంచి చేసిన, ఓచ చేయగలవానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన దానిని మంచిగా వారు పరిగణించలేకపోతున్నారు. ఇటువంటి విచిత్రమైన ఆలోచన ధోరణి కలిగిన వారు ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యుల మనస్తత్వం కలిగిన వారు మన సమాజంలో కూడా లేకపోలేదు. మంచి చేసేవారిని ప్రోత్సహించాలి, మంచిని మంచిగా గుర్తించాలి, చెడును చెడుగా గుర్తించాలి. మంచి చేసేవారు మన స్నేహితులు కాకపోయినా వారు మంచి చేస్తున్నారు కాబట్టి దాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినం యొక్క నియమాన్ని ప్రభువు తూచా తప్పకుండా పాటించాడు. ప్రతి విశ్రాంతి దినం రోజున ప్రభు అలవాటు చెప్పున ప్రార్థనా మందిరంలోకి వెళ్లి తండ్రిని ఆరాధించి ఉన్నాడు. ఎవరైతే విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటిస్తారో అటువంటి వారు మంచి చేయాలి అనే ఆలోచన పొందుకుంటారు. విశ్రాంతి దినం యొక్క నియమాన్ని ఎవరైతే పాటిస్తారో అటువంటి వారు గొప్ప ఆధ్యాత్మిక శక్తిని పొందుకుంటారు, ఆధ్యాత్మిక చింతనను కలిగి జీవిస్తారు. ప్రియా మిత్రులారా, ప్రభు మనకు నేర్పుతున్నాడు. ఈ విశ్రాంతి దినం రోజున దేవుని సన్నిధికి వెళ్లాలని, దేవుని కొరకు సమయాన్ని కేటాయించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నామా లేదని ఒకసారి మనము పరిశీలించుకుందాం. అనేక సార్లు ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం. ఆదివారం రోజున మనము దేవుని ధ్యానం చేయలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నాం. దైవ సందేశాన్ని వినలేకపోతున్నాం. ప్రియా సహోదరి సహోదర, వారంలో కనీసం ఆదివారం రోజునైనా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని ధ్యానం చేయటానికి, దేవుని సన్నిధికి వెళ్లి పూజలో పాలు పంచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. తద్వారా ప్రభు తన యొక్క హేరాళమైన వరప్రసాదాలు మనకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి వచ్చ చేయగల వానికి స్వస్థతను దయచేసి ఉన్నాడు. ప్రభువా, మేము కూడా ప్రతి ఆదివారం కూడా నీ సన్నిధికి వెళ్లి నిన్ను ఆరాధించే గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.